హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఈ రోజు ఎపిసోడ్ నామినేషన్స్ ఎపిసోడ్ రచ్చలేపుతుంది అని అన్నాం కదా. సో నిజంగానే అస్సలు ఏమన్నానా, అస్సలు బిగ్ బాస్ సీజన్, ఈ సీజన్ లో ఉన్నన్ని ట్విస్టులు, ఈ సీజన్ లో ఉన్నన్ని ఫ్లాస్ అసలు ఏ సీజన్ లో ఉండే అనమాట. ఎందుకనంటే ఆ రేంజ్ లో మనకు లీక్లు ఇస్తున్నారు, ఆ రేంజ్ లో అప్డేట్ ఇస్తున్నారు. కానీ అస్సలు విషయం ఏంటంటే ఎపిసోడ్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్ గా దాన్ని కొలాప్స్ చేస్తున్నారు. ఇది క్లియర్ గా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీన్ని ఇంకొకలాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పినా కూడా ఇలాంటివన్నీ అసలు సోది మాటల్లాగా అయిపోయింది. అసలు ఈ సీజన్ లో ఎపిసోడ్ లో నిజంగా ఈ ఎపిసోడ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉండబోతుంది. ఎందుకంటే మనకు వచ్చిన లీక్స్ ఆ రేంజ్ లో వచ్చాయన్నమాట. అంటే అన్ని ట్విస్టులు ఉన్నాయి కదా. సో ఈసారి అన్ని ట్విస్టుల్లాగా ఉండబోతుంది అని చెప్పేసి అనుకున్నాం కదా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రేంజ్ లో ఉంటదని. నిజంగా ఏం జరుగుతుంది? ఇది నామినేషన్సా? నామినేషన్ లో ట్విస్టులా? ఏమి ట్విస్టులు, ఏమి నామినేషన్లు? నాకు ఈ రోజు ఎవరు అనుకున్నా ఏమనుకున్నా పర్లేదు, ఈ రోజు బెటర్ గా అనిపించింది. అండ్ రీతు విషయంలో నాకు చాలా బాగా అనిపించింది. రీతుకి ఒక క్లారిటీ ఉంది. రీతు నాకు తెలిసినంత వరకు ఈ లవ్ ట్రాక్ అనేది ఏదైతే సైడ్ చేస్తుందో, ఎప్పుడైతే పక్కకు పెట్టేదో అప్పటి నుంచి ఈమెలో ఇంకో కొత్త రీతును చూడొచ్చు. ఆ రేంజ్ లో కొన్ని విషయాల్లో పాయింట్స్ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది. అండ్ ఇంతకు ముందుకు జరిగిన ఏదైతే తప్పు ఉందో ఆ తప్పును చాలా క్లారిటీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఏది నాగార్జున గారు వీడియో చూపించిర్రు, అండ్ ఆమె సంచాలకుగా చేసినప్పుడు ఎంత ఫెయిల్యూర్ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా ఈమెను ఆ స్వాప్ చేసుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే ప్రతి దానికి కూడా గట్టిగా వాయిస్ రేజ్ చేసేంత క్యాపబిలిటీ ఉంది. అలాంటి పర్సన్ డైరెక్ట్ గా ఏది ఇష్యూ చేయకుండా నేను నా తప్పును యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పేసి కొన్ని చేసింది చూసారా, అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఓవరాల్ గా వీడియోస్ అనేది మామూలుగా కాదు, ఒక రేంజ్ లో ఉండాలి అని అనుకుంటారు అందరూ. బట్ అంత సినిమాలో అంత స్టఫ్ అయితే ఏం లేదు. ఈ రోజు నామినేషన్ లో ఉంది. ఆల్రెడీ మనం నామినేషన్ లో ఎవరు ఉన్నారు ఏంటి అనేది 6 మెంబర్స్ ఉన్నారు. అండ్ నామినేషన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. నాకు ఇక్కడ టాపిక్స్ ఏం అనిపించింది అంటే, హరీష్ గురించి మాట్లాడాలి. సో మెయిన్ గా టాపిక్ ఏంటంటే హరీష్ గురించి క్లియర్ గా మాట్లాడాలి. హరీష్ చాలా లాజికల్ పాయింట్ మాట్లాడుతున్నాడు. ఎదుటోళ్ళ గురించి మాట్లాడినప్పుడు, ఎదుటోళ్ళ గురించి డిస్కషన్ చేసినప్పుడు, ఎదుటోళ్ళ గురించి ఏదన్నా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ కు స్టాండ్ తీసుకునే విషయం అవ్వచ్చు. అండ్ వాళ్ళ కంటెస్టెంట్స్, వాళ్ళ టీం మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ టీం మెంబర్స్ ని ఆపోజిట్ వాళ్ళు ఎవరైనా అటాక్ చేసినప్పుడు దాన్ని క్లారిటీగా రివర్స్ చేసి దానికి ఆపోజిట్ గా ఫైట్ చేయడం అనేది చాలా మంచి విషయాలు. కానీ ఇక్కడ ఆటోమేటిక్ ఏమైతుందంటే ఈయన మాట్లాడే మాటలే, హరీష్ మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, ఈయన వేరే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఒకలా ఉంటే, ఈయన దాకా వచ్చేసరికి మాత్రం ఆ రూల్స్, ఆ రెగ్యులేషన్స్, ఆ పాయింట్స్, ఆ లాజికల్స్, నిజాయితీ, ఎథిక్స్ ఇలాంటివి పనికిరావు. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇలా ఉంటది. మళ్ళీ ఈయన చెప్పే డైలాగులు ఎలా ఉంటాయి తెలుసా? ఇంత మాట్లాడినాక కూడా, అరే ఇలాంటి సిచ్యువేషన్స్ నీకొస్తే తెలుస్తుంది, సో రౌండ్ సర్కిల్ కదా, నీకు అదే సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పేసి ఇలాంటివి మాట్లాడొచ్చు. ఎందుకంటే ఈయన వేసేది పంచులు గాని, ఈయన వేసే డైలాగ్స్ గాని ఎదుటోడు తీసుకోవాలి. కానీ ఈయనకు ఎదుటోడు డైలాగులు వేసి ఏదన్నా నీతులు చెప్పారు, ఏదైనా మంచి చెప్పారు అని అనుకుంటే మాత్రం అవసరం లేదు. మనకు ఆ డైలాగ్సే అవసరం లేదు. ఇంకా వాడు ఒక పెద్ద తీవ్రవాది, ఏమంటారు, పెద్ద తప్పుడు మనిషి, ఇలాంటివన్నీ చాలా ఒబియంట్ గా కాదు, అది ఒబియంట్ అంటారు దాన్ని, అంత క్రూషియల్ గానే ఉంటది. నిజంగానే కొన్ని విషయాల్లో మనోడు సైకోయిజం చూపిస్తున్నట్టుగానే ఉంటది. లాజికల్ పాయింట్లు ఉండాలి, కానీ నువ్వు ఎదుటోడి దగ్గరకు వచ్చినప్పుడు కూడా అదే లాజిక్ ఉండాలి. నీ మీదకి వచ్చేసరికి మాత్రం ఎదుటోడు నీ మీద లాజికల్ గా మాట్లాడితే మాత్రం ఇలాంటి మ్యాజికల్ చేయొద్దని అంటావు. సో ఇది కరెక్ట్ కాదు. ఈ నామినేషన్ ప్రాసెస్ లో కూడా 4 సెలబ్రిటీస్ ని అండ్ ఒక టెనెంట్స్ ని, ఈ 4 ఓనర్స్ ని, ఒక టెనెంట్స్ ని నామినేట్ చేయమని చెప్పినప్పుడు ఓవరాల్ గా వీళ్ళు నామినేషన్స్ ఏంటి, ఒకరికి అండర్స్టాండింగ్ ఉండాలి, అండర్స్టాండింగ్ తోటి గ్రూప్ నామినేషన్ చేయాలి అనడం కాదు. ఇక్కడ బీభత్సమైన ఫైట్ అవ్వాలి. యాక్చువల్ గా ఏంటంటే బీభత్సంగా ఫైట్ అవ్వాలి. ఆ ఫైటే లేదు ఎక్కడ. ఎంతసేపు అంటే మనం డిస్కషన్ చేసుకున్నాం కదా, ఆ డిస్కషన్ లో మీరు ఎంతమందికి ఓటేశారు, ఇప్పుడు సంజన ఉంది, సంజనకి ఎంతమంది ఉన్నారు, సంజన. ఇక్కడ హరీష్ మాట్లాడిన పాయింట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. ఎందుకనంటే సంజన గారు చేసిన సిచ్యువేషన్స్, సంజన గారు ఫుడ్ విషయం గానీ, కొన్ని కమాండింగ్స్ గానీ, కొన్ని విషయాలలో ఆమె చేసింది ఆయనకు నచ్చలేదు. అది ఓపెన్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాడు.
అండ్ ప్రతి విషయం ఇంకొకటి సుమన్ శెట్టిని గాజులు వేసుకొని ఉండడము, ఇలాంటి కొన్ని స్టేట్మెంట్ పాస్ చేశాడు. బట్ అలాగని చెప్పేసి సంజన గారి మీద వేసిన స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్ కాదు. అది మరి ఏ వర్షన్ లో మనోడు తీసుకున్నాడో తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టాపిక్ కూడా తీసుకోలేదు, ఆడవాళ్లను తక్కువ ఎక్కువ అనే టాపిక్ కూడా తీసుకొచ్చాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నాము, ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నాకు తెలుసు, బయట ఇంకా ఎలా ఉందంటే ఒక నేషనల్ టెలివిజన్ లో టెలికాస్ట్ అవుతుంది, వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఆడవాళ్ళని నేను అంత తక్కువ చేస్తానా, అంత తక్కువ చేసి డిగ్రేడ్ చేసి మాట్లాడతానా, నేను ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో తెలుసా అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు. సో అదే విషయం సుమన్ శెట్టి దగ్గరకు వచ్చేసరికి గాజులు వేసుకొని ఉన్నాడు, గాజులు వేసుకొని కూర్చున్నావా అని చెప్పేసి మాట్లాడు, అది పెద్ద తప్పు. సో అది క్లారిటీగా చెప్పారు. ఆమె కాళ్ళు పట్టుకొని కూడా సారీ చెప్పింది అంట, సారీ చెప్పింది కూడా. సో దాన్ని అక్కడతో ఇష్యూ అయిపోయింది. అలాగని పాయింట్ రైజ్ చేద్దాను కాదు. సో ఆ పాయింట్ ఈ సిచ్యువేషన్, ఇదే పాయింట్ ని వీళ్ళ టీం మెంబర్సే ఆపోజిట్ గా అడిగినప్పుడు, శ్రీజ గాని అండ్ ఫుడ్ విషయంలో తినకపోవడము, పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో కూడా, అండ్ మనోడు మాట్లాడినప్పుడు కూడా, ఎవరు డెమోన్ పవన్ మాట్లాడినప్పుడు కూడా, మీరు ఓన్లీ మీ వర్షనే చూసుకుంటారు, మీరే మాట్లాడుతుంటే అంటే లత్కోర్ మాటలు మాట్లాడకు, అది ఒక బూతే. వినడానికి మనకు ఓ ఫ్లోలో మాట్లాడుకుంటే పెద్దగా ఏమనిపించదు, కానీ అదొక పెద్ద బూతే. ఆ నామినేషన్ లో మనోడిని నామినేట్ చేస్తామన్నసరికి ఈయనకు నోరు ఎట్లా అంటే సడన్ గా ఇంకా సైక్ అయిపోయింది అనమాట. సో ఏంటంటే ఇదే కావాల్సింది, నువ్వు డిఫెన్స్ చేసుకోవడం వేరు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి ఇమ్మీడియట్ గా నీ మీదకి వచ్చేసరికి అగ్రెసివ్ అవ్వడం వేరు. రెండు డిఫరెన్సెస్ చాలా ఉంటాయి కదా, ఆ డిఫరెన్సెస్ అనేది కొంచెం ఆలోచించాలన్నది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను అనుకునేది అనమాట. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏమైపోతుందంటే కంప్లీట్ గా ఆపోజిట్ అయిపోతుంది. సో అది కొంచెం ఆలోచించుకొని ముందుకు తీసుకెళ్తే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో అక్కడ నామినేషన్ లో చేస్తారు, ఇక్కడ ఫ్లవర్ అనే విషయం వస్తుంది. ఈ ఫ్లవర్ అనే విషయంలో కూడా మన ఎవరు వీళ్ళ కామనర్స్ లో మాట్లాడినప్పుడు ప్రియా గురించి మాట్లాడతాడు. నువ్వు ఫుడ్ విషయం మాట్లాడినావు కదా, అది నాకు నచ్చలేదు, అది నేను దానివల్ల హర్ట్ అయ్యాను అని చెప్తుంది. అండ్ మన ఈమె కూడా ఎవరు సేమ్ అదే సిచ్యువేషన్, ప్రియా అడిగినప్పుడు కూడా నువ్వు నాకంటే ఎక్కువ చేసావు, నువ్వు తినకుండా ఉండి అంత క్లమ్జీ చేసావు, ఈ రచ్చ అంతా చేసావు అని చెప్పేసి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ చెప్దాం అనుకుంటారు. కానీ అక్కడ ఏమీ లేదు, సాఫీగా జాగిపోయింది, సాఫీగా జరుగుతూ ఉంది. ఇంకా డెమోన్ పవన్ అనగానే డైరెక్ట్ నువ్వు చాక్లెట్లు ఇవ్వడము, నీలాగా లత్కోర్ పనులు చేయడం, లత్కోర్ మాటలు చెప్పడం, ఇలాంటివి మాట్లాడడం అనేది వరస్ట్ థింగ్. అది నాకు ఎందుకో పెద్దగా అనిపించలేదు. అది పెద్దగా స్టాండ్ తీసుకొని మాట్లాడాలి, అంత మాటలు అనాల్సిన అవసరం లేదు. రెడ్ ఫ్లవర్ అని చెప్పేసి ఆ ఫ్లవర్ ఓకే, నీ వరకు వచ్చింది, దాన్ని కూల్ గా తీసుకోవాల్సింది. కొన్ని విషయాలు చాలా కూల్ గా తీసుకుంటే మస్తు పాజిటివిటీ వస్తుంది, ఎదుటివాడికి అంత నెగిటివిటీ వస్తుంది. అది మిస్బ్యాలెన్స్ అయింది అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. అండ్ వీళ్ళలో 4 నామినేట్ చేస్తారు, అండ్ 4 నుంచి హరీష్ 5 నామినేట్ చేస్తారు. అదే పవర్ ని రివర్స్ చేస్తారు. సో 2 స్వాప్ చేయాలి అండ్ ఒకరిని నామినేట్ చేయాలి. సో మిగతా వాళ్ళని కూడా నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా నామినేషన్ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేసింది ఎందుకు, నువ్వు అందరితో మింగిల్ అవ్వట్లేదు, కొంతమందితో సర్టన్ పీపుల్ తో ఉన్నావని ఇమాన్యుయల్ చెప్పినప్పుడు, లేదు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను స్టాండ్ తీసుకున్నాను. నిజంగానే పవన్ కళ్యాణ్ ఉన్నాడా హౌస్ లో అనే అదైతే ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ పవన్ కళ్యాణ్ మీద ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో ఆ ఎక్స్పెక్టేషన్ లో 10% కూడా ఉండట్లేదు. ఎంతసేపు ఆ సర్కిల్ ఏదైతే క్లోజ్ సర్కిల్ ఉందో ఆ క్లోజ్ సర్కిల్ తోటే తిరుగుతుంది తప్పితే అంతకు మించి ఓపెన్ అప్ అయ్యేంత సిచ్యువేషన్ అయితే నాకు అనిపించలేదు. అండ్ తర్వాత వచ్చేసరికి ప్రియ విషయంలో కూడా చాలా క్లారిటీగానే చెప్పారు. నాకు అది బాగా అనిపించింది. ఏదైతే ఫుడ్ తినడం అంటే అది చూసుకొని తినడం, మానిటర్ ఏం చేయాలి, నువ్వు చెప్పేటప్పుడే అందరికి ఇప్పుడు ప్రతి సీజన్ ఏంటి ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి, లంచ్ ఒక కప్పు ఒకటే తినండి, కర్రీ ఒకటే తినండి, 2 తీసుకోకండి, ఇలాంటివన్నీ ఫుడ్ కంట్రోల్ చేస్తారు. రేషన్ రాదు అన్నది తెలిసినప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ చేస్తారు. ఈమె డైరెక్ట్ క్వశ్చన్ చేసి అంటే అన్నం తినేటప్పుడు ఆ మాటలు అనడము, నువ్వు చూసుకొని తినాలి అది ఇది అనడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు కరెక్ట్ గా నీ పని నువ్వు చేసుకోలేవు, ఆ మాటలు అనాల్సిన అవసరం లేదు. సో అది నువ్వు మానిటర్ గా చేసింది. అండ్ ఈ సంచాలక విషయం ఇవన్నీ కూడా ఓవరాల్ గా ప్రియాని నామినేట్ చేశారు. ఇక్కడ వీళ్ళు నిజంగా డిఫెన్స్ చేసుకోవాలి, కాదనను, తప్పు కాదు. కానీ డిఫెన్స్ అనే విషయంలో ఈ ఓవర్ఫ్లో ఉంటది చూసారా, ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్లో మాట్లాడతారన్నమాట. సంబంధం లేకుండా అసలు ఎందుకు మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. ప్రియాని అండ్ మన పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తారు. అండ్ వీళ్ళిద్దరి నుంచి స్వాప్ చేయాలి కాబట్టి మన సంజనాని సుమన్ శెట్టిని స్వాప్ చేస్తారు. నాకు ఇక్కడ ఒకటి బాగా నచ్చిన విషయం ఏంటి అని అంటే, వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటారు ఎవరిని స్వాప్ చేయాలని చెప్పేసి డిస్కషన్ చేసుకున్నప్పుడు ఆ డిస్కషన్ లో ఆ రీతుకి క్లారిటీగా చెప్తారు.
బట్ నేను ఈ సంచాలక విషయంలో ఏదైతే ఫేవరిజం అనేది వచ్చిందో అది అందరికి అనిపించింది. వీడియో కూడా చూసారు. మళ్ళీ మేమేదో ఇలా కన్సర్న్ చూపించి చేయాల్సిన అవసరం లేదు అంటే లేదు, ఐ అగ్రీ. నేను ఆ ప్రాబ్లం నేను అది యాక్సెప్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా నేను ఇప్పటి నుంచి కంబ్యాక్ ఇచ్చి ఆడతాను అని తన తప్పు తను తెలుసుకొని మాట్లాడడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. నిజంగా అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ డిఫెన్సింగ్ కూడా అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా యాక్సెప్ట్ చేశారు. అంతా బాగుంది. రాము కూడా యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే నేను ఏదైతే ఆ టాస్క్ లో గివ్ అప్ చేశానో ఆ గివ్ అప్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనోడు కూడా చాలా అంటే చాలా క్లారిటీగా చెప్పాడు. అండ్ తను అగ్రీ కూడా చేశాడు. ఈ మొత్తానికి స్వాప్ చేసిన దాంట్లో సుమన్ శెట్టి అండ్ సంజన అండి వీళ్ళిద్దరిని స్వాప్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రియాని అండ్ ఎవరిని పవన్ కళ్యాణ్ ఇద్దరిని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం డైరెక్ట్ గా మళ్ళీ శ్రీజాన్ నామినేషన్ అయితే చేస్తారు. శ్రీజాన్ నామినేట్ చేసినప్పుడు పాయింట్స్ చెప్పడం నిజంగా 100% రైట్. ఎందుకు అనంటే ఆమెతో మాట్లాడాలి అన్నా కూడా ఇష్టంగా ఉండట్లేదు. ఒక లీడ్ తీసుకొని ఆ టాపిక్ మాట్లాడాలి అన్నప్పుడు కూడా హౌస్ మేట్స్ ఎవరు నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు, నీతో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరూ చెప్తారు. భరణి గారు కూడా క్లారిటీగా చెప్తాడు అండ్ సంజన క్లారిటీగా చెప్తాడు. నువ్వు చెప్తున్నావు కదా, ఎప్పుడో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అంటే ఆ ఎక్కడ పాయింట్ పట్టుకుంటుందో నువ్వు నన్ను సైకో అంటావా, ఏం మాటలు మాట్లాడుతున్నావు అంటే అక్కడ సైకో అనేది నిన్ను కాదమ్మా, నువ్వు సంబంధం లేకుండా మధ్యలో వచ్చి మాట్లాడతావు, ఇదే ఓవర్లాప్ చేస్తూ ఉంటావు కదా అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్తుంది. అయినా కూడా ఆహా నేను కాదు అని మళ్ళీ మధ్యలో లేసి ఇమాన్యుల్ చెప్తాడు. అండ్ నెక్స్ట్ భరణి గారు వచ్చి చెప్తారు, సంజన వచ్చి చెప్తాది అండ్ రీతు కూడా వచ్చి చెప్తాది. సో అక్కడ టాపిక్ ఏంటంటే ఇక్కడ తను అలా అనలేదు, ఇది కాదు ఇది అని చెప్తుంటే కూడా అలా కాదు అని చెప్పేసి వెళ్ళి కూర్చో ఎల్లు ఆ ఆరోగ్యంట్ ఎలా ఉంటదంటే చాచి చంప మీద కొట్టాలనిపిస్తుంది. ఆ పొజిషన్ లో ఉంటది అనమాట. అంత పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఇక్కడ చాలా క్లారిటీగా డిఫెండ్ చేసింది రీతు. ఈ రోజు నాకు చాలా బాగా నచ్చింది. ఆ డిఫెన్సింగ్ అనేది చాలా అంటే చాలా బాగా అది చేసింది అనమాట. సో శ్రీజానే మాట్లాడలేకపోయింది అని అంటే ఆ తప్పని కాదు, ఆ సిచ్యువేషన్స్ కరెక్ట్ గా పాయింట్ ను మాట్లాడింది, అక్కడ లాక్ అయిపోయింది, మాట్లాడలేకపోయింది. మధ్యలో మన పెద్ద మనిషి ఉంటాడు కదా మాస్క్ మ్యాన్ హరీష్, ఈయన మధ్యలో ఉరికొచ్చేసేసి లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని అంటే తన గురించి నామినేషన్ లో మాట్లాడారు. చాక్లెట్లు ఇచ్చారు, పులిహోర కలుపుడు ఇవన్నీ గురించి మాట్లాడారు కాబట్టి సో అలా మాట్లాడడం కాదు కదా, అది కరెక్ట్ కాదు. సో నువ్వు మాట్లాడినావు కదా లత్కోర్ పాటలు, లత్కోర్ అంటే భూతే కాదు అని చెప్పేసి మనడు హరీష్ వాదించడము. ఈయన వర్షన్ వచ్చేసరికి మాత్రం చాలా క్లారిటీగా ఉంటాడు. సో ఓవరాల్ గా ఇంకా దరిద్రం ఏంటంటే ఈ సేవింగ్ అంటారు అంటే నామినేషన్ లో నుంచి వీళ్ళు అయిపోయినాక పవన్ కి డెమోన్ పవన్ కి ఒక షాక్ ఇస్తారనమాట. ఒక నువ్వు కెప్టెన్ కావాలి నీకు పవర్ ఇస్తాము అన్నప్పుడు ఒకరిని సేవ్ చేయమంటే డైరెక్ట్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించాడు. శ్రీజాని సేవ్ చేస్తున్నాను అని చెప్తాడు, శ్రీజాని తీసుకొచ్చి అడబెడతాడు. పాపం రీతు చౌదరి ఏడుస్తుంది. అంత ఏడవలసిన అవసరమే లేదు. ఫస్ట్ థింగ్ ఆమె మైండ్ లో ఉండాల్సింది ఏంది, కంటెంట్ వరకు ఉండాలి కానీ మరీ కన్విన్సింగ్ గా ఉండేటట్టు చేయాల్సిన అవసరం లేదు. అది పెద్ద మిస్టేక్. అది ఆలోచిస్తే బాగుంటది, అది ఆలోచించాల్సిన అవసరం లేదన్నట్టుగా ముందుకెళ్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏమో తెలియదు కానీ ఆ సిచ్యువేషన్ అయితే 100% రాంగ్ అనేది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. సో ఇక్కడ శ్రీజ ఏడుస్తుంది, అందరు నన్ను ఇలా అన్నారు, సేవ్ చేసినాక హ్యాపీగా ఫీల్ అవ్వాలి. యాక్చువల్గా ఏంటంటే మేము ఒక సింపతి వర్కౌట్ చేద్దామని ట్రై చేస్తుంది. ఎందుకనంటే ఈ అర్థమైపోయింది సిచ్యువేషన్, అందరు ఒక్కరు కూడా నీతో మాట్లాడడానికి విల్లింగ్ లేరు అని చెప్పేసి అనగానే ఓ ఇదే మనకు తేడా కొట్టేటట్టు ఉంది అని చెప్పేసి ఫేక్ ఏడ్ పేడ్చినట్టు వెక్కి ఏడ్చింది చూడు. అబ్బా నీ ఆస్కార్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. అంటే నా పర్సనల్ అభిప్రాయం కాదు, ఆడియన్స్ అభిప్రాయం అదే ఉంటాం. సో మొత్తానికైతే ఈ రోజు నామినేషన్ ఎపిసోడ్ లో నామినేషన్ లో ఫుల్ ఆన్ ఫైర్ ఉంటది అన్నాం కదా, ఫైర్ పడుకోబెట్టారు అంతే. ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సింది ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్